ఇంకొక విషయం, సాకరైన పోరాటం చేసే నాటికి వీళ్ళు అనుకున్నారా? వీళ్ళు ఎవరైనా పోరాటం ఉన్నారా? విచిత్రం ఏంటంటే సాకలి ఏదమ్మా ఎవరి మీదైతే పోరాటం చేసిందో వాళ్ళ సంస్థానాలు రామచంద్రారెడ్డి మీద ఎలా పోరాటం చేసింది. ఇప్పుడు అదే రెడ్డి గారు విగ్రహావిష్కరణ పోయినాడు. కొండా లక్ష్మణ్ బాబుని మంత్రి పదవి త్యాగం చేస్తే తీసుకున్నది ఎవరు? బీసీలకు ఇచ్చిన వల్ల వాళ్ళే ఎక్కువ. ఇలా మా ఆర్కృష్ణ రాజ్యసభ రాజీనామా చేస్తే వాళ్ళ బీసీ వాళ్ళకి ఇస్తారంటున్నా తీయరు. నన్ను అంటాడు మళ్ళా నన్ను రాజీనామా చేయండి. నేనే తీయేస్తా రాజీనామా, నేను రాజీనామా చేస్తాను లేదా కళ్ళ. కాంగ్రెస్ పార్టీ బీసీలకు కాబోతా ఉంది కదా, ఆ పార్టీ మేమే పెద్దవాళ్ళం కాబోతా ఉన్నాం మేము పొద్దుల. సరే ఆర్కృష్ణ కంటే ఇటువంటి మంచి అవసరం, ఎందుకంటే పొద్దుల కులదండ అయిన తర్వాత ఆర్కృష్ణ నష్టోళ్లకు చేతులు పెట్టాలని అనుకున్నప్పుడు మనుషున్నారు కాబట్టి మనుషులు ఎంతసేపు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు చేస్తాడు మళ్ళీ రాజీనామా. మీరు తరగా వాళ్ళు కూడా నీకు తెలిసేది ఎందుకు చెప్తామంటే నేను నాకు ఈ హోదానిచ్చింది బీసీలు, నాకు ఈ పదవి ఇచ్చింది బీసీలు. చట్టసభలో ఉండి నేను హక్కుల కోసం మాట్లాడతా. చూసిరా నేను మండలంలో మాట్లాడితే ఎవరైనా మాట్లాడిరా? నేను మైక్ అందుకొని మండలంలో మాట్లాడుతూ ఉంటే 9,000 కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుందా? సగానికి చీర్తే కదా ఈ బీసీల బడ్జెట్ అని మాట్లాడలేదు. బీసీల దగ్గర అన్యాయం గురించి మాట్లాడినారు. తీన్మార్ మల్లన్న నేను ఒకసారి కమిట్ అయినట్టే వాస్తవాన్ని నెరవేర్చదనుకుంటా. 2028లో బీసీ ముఖ్యమంత్రి రాబోతాడు. అక్కిమార్ బీసీ సర్కార్, అక్కిమార్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.